చంద్రగిరి నియోజకవర్గంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. నిన్న జరిగినటువంటి తిరుపతి రూరల్ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారన్నటువంటి నెపంతో ఒకే ఒక్క స్థానం కూడా గెలిపించుకోలేనటువంటి ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అసమర్థతను కప్పుపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు పెడుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి కేసు పెట్టడం, 9 మంది నాయకులపైన అక్రమ కేసులు పెట్టడాన్ని ఏ విధంగా చూడాలంటారు? టీడీపీ నాయకులు కంటే ఈ మధ్య కొంతమంది పోలీసు అధికారులు పసుపు చొక్కా వేసుకొని ఉద్యోగం చేస్తున్నారు. జెండా కట్టడం లేదంటే నామినేషన్ వాళ్ళ తరపున వేయడం తప్ప అన్ని కార్యక్రమాలు ఏటొచ్చేది వాళ్ళ ఇంట్లో పనిచేసే దాని నుంచి అన్ని కార్యక్రమాలు వాళ్ళే చేస్తున్నారని చెప్తే నేను ఏమాత్రం తక్కువ చెప్పలేదు, మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే నిన్న 37 మంది ఎంపీటీసీలు ఉంటే 33 మంది వరకు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి జై జగన్ అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చెయ్యెత్తి మా ఎంపీపీని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత బయటకు వస్తే 150 మీటర్లు వాళ్ళ కోర్టు దాటుకుని బయటకు వచ్చిన తర్వాత 10 మంది కలిసి వాళ్ళ బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, స్వీట్లు పెడతారు, రంగులు కొట్టుకుంటారు, అదే టపాసులు పేలుస్తారు. అది ఎక్కడన్నా కామన్. అది దాన్ని బేస్ చేసుకుని మా ఇంపార్టెంట్ లీడర్ల మీద, అంటే మా మండల అధ్యక్షులు, మా పంచాయతీ సర్పంచులు, అదేవిధంగా ఎస్సీసీఎల్ అధ్యక్షులు, కొంతమంది ఇంపార్టెంట్ లీడర్ల మీద 9 మంది మీద, నా మీద నుంచి A1 నుంచి నన్ను స్టార్ట్ చేస్తే మా బంధువుల నుంచి అందరి మీద కూడా ఈరోజు ఎవరు కేసు పెట్టడం కూడా దొరకపోతే ఒక ఎస్ఐని పట్టుకొని వచ్చి ఆ ఎస్ఐ కూడా ఇంకోటి తెలియజేస్తున్నా, ఆ ప్రదేశంలో ఎస్ఐ లేడు. ఎస్ఐ ఎక్కడో బైరాడిపేటలో ఉన్నాడు. ఆడు ఎక్కడున్నాడో కూడా ఆ వీడియో రికార్డింగ్ మాకుంది. ఆడ ఉండే ఎస్ఐ ఇక్కడ ఏదో జరిగింది, మాకు అడ్డొచ్చిందని చెప్పి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి ఎస్వీ న్యూస్లో పోలీసులో కేసులు నమోదు చేయడం జరిగింది. నిజంగానే ఇంత దిగజారిపోయి పోలీస్ వ్యవస్థ ఒక పార్టీకి, ఒక నాయకుడికి, కొంత లోకల్ నాయకులకి ఊడిగం చేయాల్సిన అవసరం లేదని కూడా నేను నిజంగా భావిస్తున్నాను. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అంటే మాకు అభిమానం ఉండేది. మనం 5 ఏళ్లు జగనన్న గవర్నమెంట్ లో మేమందరం ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు పోలీసులు తప్పుగా వాడకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలని కోరుకున్నాం. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ప్రశ్నించే గొంతును నొక్కాలి, ముందుగా మీడియాని స్టార్ట్ చేసి మీడియా వాళ్ళని కూడా బెదిరించడం. ఈ మధ్య వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తున్నాం, మీడియా వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయని చెప్తున్నారు. అంటే ఇంత ఘోరంగా మీరు చేసే కబ్జాలు, మీరు చేసే తప్పులు బయట పెడితే కేసులు పెడతారా? మీ జై జగన్ అంటే కేసులు పెడతారా? నిజంగా అంటున్నారు, రేపటి నుంచి ప్రతి కార్యక్రమంలో జై జగన్ స్టార్ట్ చేస్తాం, రేపటి నుంచి కేసులు పెట్టండి. మా నాయకులు అందరూ కూడా ప్రిపేర్ గా ఉన్నారు. మీరు ఎన్ని కేసులు పెడితే జగనన్న మా వెనకాల ఉన్నాడు, జగనన్న మా తోడున్నాడు అని చెప్పి మేము చాలా గట్టిగా ఉన్నాము. తప్పకుండా కేసులు స్టార్ట్ చేయండి, మేము జై జగన్ అంటానే ఉంటామని కూడా తెలియజేస్తూ, ఇవన్నిటికి కూడా కోర్టులో కూడా రేపు కోర్టులో కూడా హైకోర్టులో కూడా ఇవన్నీ కూడా మేము వేస్తున్నాము. ఈ రోజు కేసులు పెట్టిన వాళ్ళు, కేసులు వెనకాల ప్రోత్సహించిన వాళ్ళందరూ కూడా రేపు కోర్టుకు వచ్చి అధికారులు కూడా దానికి సమాధానం చెప్పాల్సిన సమయం వస్తుంది. ఇదే కొనసాగితే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, తిరుపతికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు భయపడతారు, వీళ్ళు వెనక్కి రారని చెప్పి ఈ విధంగా ఒక తప్పుడు సంస్కృతి తీసుకువస్తున్నారు. మా జగనన్న మీద ఇన్ని కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టారు. ఆయనే మాకు స్ఫూర్తి. అన్ని నెలలు జైల్లో ఉన్నా కూడా ధైర్యంగా బయటకు వచ్చారు. ఈ రోజు మా మీద కేసులు పెట్టినా ఒక 10 రోజుల్లో 20 రోజులు జైల్లో పెడితే మేము భయపడతామా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. తప్పకుండా ఎన్ని కేసులు పెట్టినా, ఒక నెల 2 నెలలు జైలుకి పెట్టినా, నా వయసు 26 ఏళ్లే, మా నాయకులందరూ కూడా బాగున్నారు, అందరూ కూడా ఒక వారం రోజులు 4 రోజులు జైలుకి పోయి రావడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మీరు చేసే పని మీరు చేయండి, మేము చేసే పని మేము చేస్తాం. అంటే మొన్న జరిగినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా వాళ్ళు విజయోత్సవ సంబరాలు అక్కడే చేసుకున్నారు, పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. నిన్న కూడా కొన్ని చోట్ల జరిగిన విజయోత్సవ సంబరాలు టీడీపీ నేతలు కూడా చేసుకున్నారు. కానీ పర్టికులర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైనే ఈ యొక్క ఎన్నికల నిబంధనలు గుర్తొస్తున్నాయని అనుకోవచ్చా? ఎన్నికల నిబంధనలు కూడా కాదన్న ఇది. ఎందుకంటే ఎన్నికల నిబంధన 150 మీటర్ల వరకే వస్తుంది. 150 మీటర్ల తర్వాత ఎన్నికల నిబంధన రాదు. ఎవరైనా కేకులు కట్ చేసుకుంటారు, బర్త్డేలు జరిగినా ఏం జరిగినా కేకులు అనేవి టపాసులు కామన్. దాన్ని బేస్ చేసుకుని ఏదో తప్పు చేశామని చెప్పి మేము ఎప్పుడు ఏ చిన్న తప్పు చేయలేదు. మా మీద కేసులు పెడితే న్యాయస్థానంలోనే తప్పకుండా న్యాయస్థానం ఆశ్రయిస్తాం. తప్పకుండా ఈ కేసులు పెట్టిన అధికారులను కూడా కఠినంగా చర్యలు తీసుకునేలాగా న్యాయస్థానానికి పోతామని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చంద్రగిరి ఎమ్మెల్యే ఈ యొక్క ప్రెస్టేషన్ లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేసుకుని తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మండిపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ప్రధానంగా తప్పుడు కేసులు పెట్టినా ఏమాత్రం లెక్క చేయం, మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తిగా తామంతా కూడా ముందుకు వెళ్తామంటున్నారు. ప్రధానంగా కేవలం జై జగన్ అంటూ నానాదాలు చేసినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపైన కేసులు పెట్టడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి ఆయన మండిపడుతున్నారు. ప్రధానంగా ఇలాంటి తప్పుడు కేసుల సంస్కృతి కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా తామంతా కూడా చేయాల్సినటువంటి
పోరాటం కొనసాగిస్తాం. జిల్లాకు వచ్చేటువంటి మంత్రులను, ఇటు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కూడా ఈ తప్పుడు కేసులపైన న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి రూరల్ మండలం నుంచి.